गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म विमलपटी कमलपुटी पुस्तक रुद्राक्ष सप्तहस्तपुटी कामाक्षि पुक्ष्मलाक्षी गलित विपंची विभासी సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇది కుటుంబ కార్యక్రమం. ఈ కుటుంబ కార్యక్రమానికి నన్ను పిలిచి 2 మాటలు చెప్పమని నన్ను ఆహ్వానించినటువంటి దంపతులిద్దరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కుటుంబ కార్యక్రమమే కానీ చాలా విలువైన కార్యక్రమం. పండగ కంటే కూడా చాలా విలువనిచ్చుకోవలసినటువంటి కార్యక్రమం ఉపనయనం అనేటువంటి కార్యక్రమం. ఈ ఉపనయనం మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టానికి తెరతీసేటువంటి కార్యక్రమం. ఈ ఉపనయనం మనిషి జీవితానికే చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానానికి మొదటి మెట్టుగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఈ ఉపనయనం మనిషికి గురువు తాలూకు అనుగ్రహాన్ని అందించడానికి ఒక కొత్త దారి చూపించేటువంటి కార్యక్రమం. గురువు యొక్క అనుగ్రహం లేకుండా మనిషి జ్ఞానాన్ని అందుకోలేడు. జ్ఞానం అనేది లేకుండా మనిషి అందరాలను ఎక్కలేడు. అలా జ్ఞానానికి గురువు తాలూకు అనుగ్రహానికి ఉపయోగపడేటువంటి దారి చూపించేటువంటి అపూర్వమైన కార్యక్రమం. కాస్త మన దృష్టిలో పై కార్యక్రమాలకు విలువ పెరిగి దీనికి ఏమైనా మనసులో తగ్గి ఉంటే ఉండొచ్చు కాదా, కానీ చాలా విలువైనటువంటి కార్యక్రమం. జ్ఞానం దీని గురించి ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి, లేదా ఊహ తెలిసిన దగ్గర నుంచి, లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ జ్ఞానం తాలూకు అవసరం అనేది అందరికీ తెలిసింది. అడుగు తీసి అడుగు పెట్టాలి అంటే, ఒక అడుగు తీసి కాలు ఎత్తి ఒక చోట పెట్టాలి అంటే, ఆ కాలు కింద లేదా కింద పెట్టవలసిన చోట ముళ్ళు ఉండకూడదు అని తెలియటం దగ్గర నుంచి కావలసినటువంటిది జ్ఞానం. కాలు తీసాము, కాలు కింద పెట్టాము, అక్కడి నుంచి అంటే మొదటి అడుగు దగ్గర నుంచి స్వతంత్రంగా వేసే మొదటి అడుగు దగ్గర నుంచి ఈ జ్ఞానం తాలూకు అవసరం అందరికీ తెలిసిందే, అనుభవంలో ఉంది. ఈ జ్ఞానం సహజంగా అభ్యేది కొంత ఇదే, సహజంగా మనిషికి అభ్యేది కొంత ప్రక్రియ ద్వారా మొదలవుతుంది. ఉపనయనం అనే ప్రక్రియ ద్వారానే ఆ జ్ఞానానికి మనిషి చేరువవుతూ ఉంటాడు. ఉపనయనంలో ఉండే మంత్రాలని పరిశీలిస్తే ప్రతి మంత్రం అటువైపే మనిషి తిరుగుతోంది అని మనకు తెలుసు. ఉపనయనం రేపు పొద్దున ఆ ఉపనయనం ప్రక్రియలో గురువుగా మారినటువంటి తండ్రి, లేదా గురువుగా విద్యార్థిని తీసుకునేటువంటి తండ్రి, ఉపనయనం చేసేటువంటి వ్యక్తి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొన్ని మంత్రాలు చెప్తాడు. అవి బ్రహ్మచార్యసి, అపోషాన, కర్మ కురు, మా సుషుప్తాః, భిక్షాచర్యంచర, ఆచార్యాధీనో భవ, యస్య తే ప్రథమ వాస్యగుం హరామస్తంత్వాశ్వే అవంతు దేవా, తంత్వా భ్రాతరస్సువృధో వర్ధమానమనుజాయంతాం బహవః సుజాతం అని కొన్ని మంత్రాలు చేశాడు. ఆయన ఇంతవరకు నువ్వు చిన్నపిల్లవాడివి, ఈ రోజు నుంచి బ్రహ్మచారి, ఈ రోజు నుంచి బ్రహ్మ అంటే జ్ఞానం కోసం నిరంతరం తపన పడేటువంటి జ్ఞాన అన్వేషి బ్రహ్మచారి. ఆ జ్ఞానం వేదాల్లో ఉన్నట్లయితే కనుక వేదాధ్యయనం చేయవలసినటువంటి బ్రహ్మచారి. ఆ జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడ అందుకోవలసినటువంటి బ్రహ్మచారి. అందుకని అపోషాన
ఎక్కువగా తిండి మీద దృష్టి పెట్టుకోవద్దు. కర్మ కురు, నీకు చెప్పిన సంధ్యావందనం మొదలైనటువంటి కర్మలు చేస్తూ ఉండు. అలాగే గురువులకి సేవ చేసుకోవటం అనేది నీ కర్మల్లో ఒకటి, దాన్ని చేసుకుంటూ ఉండు. మా సుషుప్త, వృత్తినే పగటి వేళ పడుకోవద్దు, పగటి వేళ నిద్రపోవద్దు, మెరుకుగా ఉండు. భిక్షాచర్యంచర, తిండి మీద ఎక్కువ యావ పెట్టుకోకుండా ఏదో నలుగురు ఇళ్ళకి వెళ్ళి మధుకర వృత్తితో తిండి సంపాదించుకొని తిను. భిక్షాచర్యంచర. ఆచార్యాధీనో భవ, నీకు చదువు చెప్పేటువంటి ఆచార్యుడు ఉన్నాడు కదా, ఆ ఆచార్యుడు ఎలా చెప్తే అలా విను, ఆయన అధీనంలో ఉంటూ. ఆచార్యాధీనో భవ. ఆచార్య అంటే నీకు చదువు చెప్పే ఆయన కేవలం ఏదో బతకలేక బడిమంతులు లాంటి స్వామి కాదు. ఆచార్య ఆచినోతి శాస్త్రార్థం ఆచార్యే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు తమ ఆచార్యం ప్రత్యక్షతే అని శాస్త్రం. ఎన్నెన్నో శాస్త్రాలలో ఉండేటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించుకుని తనకు తాను ఆ ఆచారంలో నిలబడి ఉంటూ, ఆ మార్గంలో తాను నిలబడి ఉంటూ, తన దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులను కూడా ఆ మార్గంలో ఉంచేవాడే ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడి దగ్గర నేను పెడుతున్నాము. ఆ ఆచార్యుడు ఏం చెప్తే అది వింటూ ఉంటూ. ఆచార్యాధీనో భవ అని మంత్రాలు చెప్తున్నారు. పైన మంత్రాలు కూడా ఇలాగే పెడుతున్నారు. ఈ ఆచార్యాధీనో భవ అనేటువంటి వాక్యం ఆచార్యుడు ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడు నీకు కొన్ని మాటలు చెప్తాడు, లేదా అన్నీ తెలిసిన వాడు నీకు చదువు చెప్తాడు. ఆయన చెప్పినట్లు కనుక వింటే నీకు కూడా అదే జ్ఞానం వస్తుంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాం. దానికి తగ్గట్టుగా ఆయన ఉన్నాడు అని బోధిస్తాం. కాబట్టి ఆయన అధీనంలో ఉండడానికి, నీ గురువు యొక్క అదుపులోకి నువ్వు వెళ్ళడానికి, నువ్వు గురువు చెప్పినట్లుగా విని చదువు నేర్చుకోవడానికి దారి అబ్బాయి అని చెప్పేటువంటి మంత్రాలు ఇవి. ఈ మంత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి పదం ఆచార్యాధీనో భవ అనేటువంటి పదం. ఆచార్యుడు గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాల్సింది అని చెప్పేటువంటి పదం. ఈ ఆచార్యాధీనో భవ అనేది వాస్తవానికి ఒడుగుతోనే ప్రారంభమవుతుంది అని నియమం ఏమీ లేదు. ఒడుగులోనే ఈ ఆచార్యాధీన అనేది సరిపోతుంది అనే నియమం లేదు. చదువు వరకే ఆచార్యాధీన అనేటువంటి నియమం కూడా ఏం లేదు. ఆచార్యుడు అనేవాడు ఎప్పుడున్నా, గురువు అనేవాడు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ఆయన అధీనంలో ఉండవలసిందే. అలాగే ఆయన చెప్పినట్లుగా వినవలసిందే, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవలసిందే అనేది నిజమైన ప్రధానమైన అంశం. సందర్భం ఇది కాబట్టి దీనిలో చెప్పుకున్నాను. దీని ప్రకారం చూసుకుంటే ఆచార్యులు ఎవరెవరు కావచ్చు, ఎవరెవరు ఆచార్యులు కావచ్చు, ఎవరెవరు గురువులు కావచ్చు అని కొంత మనం కూడా అన్వేషించి తెలుసుకుంటాం. దానికోసం మదాలస అనేటువంటి మహానుభావురాలి చరిత్ర ఒకసారి పరిశీలించు. ఈవిడ అవటానికి రాజకుమార్తె, పెద్ద రాజుగారి కూతురు. ఈవిడిని తీసుకెళ్లి ఒక పెద్ద మహారాజు గారికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఏదో తేడా ఉంది అని పాపం రాజుగారు కనిపెట్టాడు. కొంచెం యోగ నిష్ఠ అవి ఉన్నవి అని కనిపెట్టాడు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలాగని అడ్డమో పెట్టలేదు. ఆవిడ మా నాన్న ఆమె ఇచ్చాడు. ఈవిడ తన యోగాభ్యాసం ఏదో చేస్తోంది, రహస్యంగా ఏకాంతంగా అంతఃపురంలో కూర్చునేవో చేసుకుంటోంది, ఎవరూ పట్టించుకోలేదు. ఈవిడికి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుడితే 3 పిల్లలకి ఈవిడేదో మిగతా వాళ్ళకి అర్థం కాని జోల పాటలు ఏదో పాడుతూ ఉండేది. అవి మిగతా వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేవి కావు. పిల్లలకు మాత్రమే అర్థమయ్యేదో అలాంటి జోల పాటలు పాడేది. 3 పరిస్థితి ఏంటంటే కాస్త అడుగులు వేయటం వస్తూనే, కాస్త స్వతంత్రంగా నడక అనేది వస్తూనే 3 ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అడుగులు పట్టి వెళ్ళిపోయారు. ఎవరికి వాడు
మొదటి అబ్బాయి. అతను కాస్త అడుగులు నేర్చుతూనే అడవిలోకి వెళ్ళిపోయాడు. రెండో వాడు, మూడో వాడు. ఎందుకు జరుగుతోంది అని మహారాజు గారికి అంతుపట్టలేదు. ఆలోచించగా వెతకగా ఎంక్వైరీ చేయగా ఈ తల్లి గారి జోలపాటలే దానికి కారణం అని తేల్చాడు. ఈ జోలపాటల్లో ఇప్పుడు జోలపాట ఊలాలి అనేది పాడట్లేదు, మొత్తం తత్వం అంతా నగరించి పోసేస్తోంది. ఈ సంసారం అనేది పనికిరాంది, ఈ సంసారంతో ఉపయోగం లేదు, ఇలాంటి మాటలు ఏవో కలిపి పాటలు పాడేస్తోంది. దాంతో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎక్కి నడక వస్తూనే మనకి ఈ రాజ్యంలో పని లేదు అని ఇంత రాజ్యాలు. మరి నేను పాటలు పాడడానికి వీల్లేదన్నాను కదా, వీడికి పేరు మాత్రం నేను పెట్టుకుంటాను. పోనీలే అనుకున్నాడు, ఏం పేరు పెడుతుంది మా అయితే అనుకున్నాడు. పెద్ద పండగ ఈ పిల్లవాడికి, 2 రకాల డబుల్ ఉత్సవం. అది ఏంటి, నంబర్ 1 పిల్లవాడు పుట్టాడనేది ఒకటైతే జోలపాటలు పాడబోవటం లేదు అనేది 2వ ఉత్సవం. ఈ 2 కలిపిన ఉత్సవంలో, పేరు పెట్టే పెద్ద మహోత్సవంలో అందరూ చూస్తూ ఉండగా ఈవిడ పిల్లవాడికి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? అలర్కహ అని పెట్టింది. అలర్కహ అంటే సింపుల్ గా పిచ్చి కుక్క అని అర్థం అని పెట్టింది. పాపం రాజుగారి దంగ అయిపోయాడు. రేపటి రోజున వీడికి పేరు వస్తే అలొక్క మహారాజు పిచ్చి కుక్క రాజు అని పేరు వస్తుంది. చిచ్చి అనుకున్నాడు. చేయగలిగింది ఏం లేదు. మరి జోలపాట ముఖ్యమా పేరు ముఖ్యమా అంటే జోలపాటే ముఖ్యమని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు. ఈ అలర్కుడు పెద్దవాడయ్యాడు. ఈ పెద్దవాడికి తల్లిదండ్రులు రాజ్యం ఒప్పచెప్పి వాడు అడవులకు వెళ్ళిపోయారు. రాజుగారేమి పూర్తిగా సంసారం లంపటంలో చిక్కుకునే వ్యక్తి ఏమి కాదు. చిన్న వయసులో వద్దు అనుకునే మనలాంటి వాడు. చిన్న వయసులో పిల్లలు పాడైపోకూడదు, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, ఐఐటీస్ ఎంఐటీస్ ఇవన్నీ చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, రిటైర్ అవ్వాలి. రిటైర్ అయిన తర్వాత ఒంట్లో ఓపిక లేకపోతే, ఒకవేళ ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా చేయవలసిన ఉద్యోగాలు ఏవి లేకపోతే, అది కూడా పొరపాటున అలా జరిగిపోతే, అప్పుడు కావాలంటే ఏదో రామాయణమో భారతమో భాగవతమో తిరిగేస్తే తప్పు లేదు. అప్పుడు కూడా వేరే యావిగేషన్స్ ఉంటే పర్వాలేదు, అప్పుడు పర్వాలేదు. మరి చిన్న పిల్లలు పాడవకూడదు అని ఇంతవరకే. అలాంటి అభిప్రాయం ఉన్నవాడే ఆయన. తన మానాన్ని తాను వెళ్ళిపోయాడు. తల్లి మాత్రం వెళుతూ ఒక ఉంగరం ఇచ్చి వెళ్ళింది. ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా మనసుకి బాగా కష్టం వస్తే, భరించడానికి కష్టం అని నీ మనసుకి అనిపిస్తే ఈ ఉంగరం తెరిచి చూడు, నీకోసం 2 మాటలు రాసి పెట్టాను, అప్పుడు చూడు అని చెప్పింది. ఇంకా కూడా ఏం చెప్పిందంటే, కష్టం రానప్పుడు దాన్ని తెరిచి చూడొద్దు, నీకు అర్థం కూడా కాదు, ఎందుకు రాశానో ఏం రాశానో తెలియదు, విలువలేని చెత్తరాతల్లా అనిపిస్తాయి, కష్టం వచ్చినప్పుడే చూడు అని చెప్పాను. నేను ఉంగరం పెట్టు కూర్చున్నాడు. మా అమ్మగారి ఉంగరం అని పెట్టు కూర్చున్నాడు. ఈ లోపల ఏమైంది, అడవులకు పారిపోయిన అన్నదమ్ముల్లో పై వాళ్ళలో ఒక ఆయన సంచారం చేస్తూ తిరుగుతూ ఈ రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన వాడు తమ్ముడిని సింహాసనంలో చూశాడు. తమ్ముడు అప్పటికే అరవీర భయంకరంగా తయారయ్యాడు, మహాచక్రవర్తి, అందరితో యుద్ధాలు చేస్తున్నాడు, గొప్ప మహారాజు, మంచి అడ్మినిస్ట్రేటర్, చాలా మంచి పేరు పొందినవాడు. తమ్ముడిని అలా చూసేసరికి ఈ అన్నగారికి బాధేసి, వీడు కూడా మనలాగే జోలపాటలు విని ఉంటే మనలాగా అడవుల్లో చక్కగా తిరుగుతూ ఉండేవాడు, వీడికి అమ్మ జోలపాటలు పాడలేదు, అందుకని పాడైపోతున్నాడు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. అనుకున్నవాడు అనుకున్నట్లుగా తమ్ముడితో ఏం మాట్లాడకుండా, తమ్ముడితో అసలు కనీసం పరిచయం కూడా పెట్టుకోకుండా, ఈ తమ్ముడు అంటే పడని పక్క రాజ్యానికి వెళ్ళాడు. పక్క రాజ్యానికి వెళ్ళి ఆ రాజుగారితో గోడు పెడపోసుకున్నాడు. ఏమని, నేను పెద్దవాడిని, నన్ను కాదని నా తమ్ముడు అక్కడ రాజ్యం చేస్తున్నాడు, నువ్వు ఎలాగైనా మహావీరుడివి, గొప్పవాడివి కదా, ఎలాగైనా సరే నాకు ఆ రాజ్యం ఇప్పిస్తే నీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను, అంతకుమించి చేసేదేం లేదు, థ్యాంక్స్ చెప్తాను, నువ్వు నాకు రాజ్యం ఇప్పించు అని ఆయనతో గోడు వెళ్ళవచ్చు. ఆ పక్క రాజు కాస్త ఆలోచిస్తే బాగుండి ఉండేది, ఆలోచించలేదు. ఎలాగో లోపల శత్రుత్వం ఉంది కదా, అందుకని వాడిని గెలుద్దాము, ఎలాగైనా అలర్కుని గెలుద్దాము అని పక్కవాడు యుద్ధానికి బయలుదేరాడు.
ఈ అన్నగారు ఏం చేశాడు, నీ రథంలోనే నీ వెనకాలే నేను ఉంటాను, అది రూల్ అన్నాడు. ఉండమన్నాడు, పర్వాలేదు, నీ తమ్ముడిని ఓడిస్తాను, నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, నీ రాజ్యం నీకు ఇస్తాను అని ఆయన వీరాలు పలుకుతున్నాడు. దాని ఉంది, నేను కూడా ఉత్సాహంగా ఆయన్ని ఎగదోస్తున్నాడు. ఇద్దరు రథంలో బయలుదేరారు. అన్నగారు వెనకాల ఉన్నాడు, ముందు ఆ రాజుగారు ఉన్నాడు, శత్రురాజు ఉన్నాడు. యుద్ధానికి కావాల్సిన ముందు మాటలన్నీ అయినాయి. అలర్పుడేమో అదేమిటి, మా అన్నగారే వస్తే నాతో మాట్లాడాలి కానీ పక్క రాజ్యం వాడితో వెళ్ళటం ఏంటి, ఆయన నాతో రమ్మను, నా దగ్గరికి రమ్మను, రాజ్యం ఇచ్చేస్తాను అని అలర్పుడు సందేశం పంపించాడు. అదేం కుదరదన్నాడు ఈయన పెద్ద ఆయన. అలా కుదరదు, ఒకసారి యుద్ధం అంటే యుద్ధమే, ఒకసారి కమిట్ అయితే ఎవరి మాట వినకూడదన్నాడు. ఆ మాటలన్నీ అయినాయి, యుద్ధానికి వచ్చేసారు. యుద్ధం సాగుతోంది. ఆశ్చర్యంగా ఆ యుద్ధంలో ఈ శత్రురాజుది పైచేయి. శత్రురాజు పైచేయి అవ్వటం అనేది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ యుద్ధంలో కాస్త ఇటుగా ఉండొచ్చు. కానీ ఆ శత్రురాజు వెనకాల తన అన్నగారు నిలబడి ఉండటం, ఆ అన్నగారు ఈ శత్రురాజు బాణం వేసినప్పుడల్లా శబాష్ శబాష్ అని మెచ్చుకోవటం ఈయనకి మనసుకి కష్టమేసింది. ఇదేమిటి, ఆస్తి కోసం ఇంతగా పాకులాడాలా, రాజ్యాధికారం పదవి కోసం అన్నదమ్ముల మధ్య ఇంత గొడవలు జరగాల, ఒక్కసారి నాతో ఒక మాట అంటే సరిపోయి ఉండేది కదా, ఎందుకు ఈయన గొడ్డల దాకా తెచ్చాడు, ఓటితే పోయేదాన్ని అని ఆ యుద్ధం సమయంలో కూడా చాలా బాధపడ్డాడు. యుద్ధం సాగగా ఈ పనులు ఎక్కువ అవగా ఆయన పూర్తిగా మనసంతా డిస్టర్బ్ అయిపోయాడు. అనుకున్నాడు, ఈ విధవ రాజ్యాధికారం కోసం నేను మాత్రం ఎందుకు యుద్ధానికి రావాలి, మానేసి యుద్ధంలోంచి పారిపోతే నష్టమే ఉంది, ఈ అన్నతో చేసిన యుద్ధంలో గెలవటం కంటే యుద్ధంలోంచి పారిపోయి పిరికివాడు అని పేరు తెచ్చుకోవటమే నయం కదా, అన్న మీద గెలిపేమిటి, పిరికివాడు అనే పేరేమిటి, ఈ రెండింటికి తేడా ఏంటి అని చాలా బాధపడ్డాడు. బాధపడి యుద్ధాన్ని ఉన్నట్టుండి ఆపేసి రాజధానిలో వెళ్ళి కూర్చున్నాడు. మనసంతా బాధతో నిండిపోయింది. ఆ బాధతో రాజమహల్లో కూర్చున్నాడు. ఈ నాన్నగారు వెంటనే వేగుల్ని పంపించి, మా వాడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉండండి అని ఎంక్వైరీ చేయించుకుంటాడు. చివరికి ఆయన అలర్పుడు కూర్చున్నాడు, వాడు తిరిగాడు ఇలా కాదని చెప్పి తల్లి మాట గుర్తొచ్చి మనసంతా బాధగా ఉంటే తల్లి ఉంగరం తీయమంది కదా అని ఉంగరం తీశాడు. తమ్ముడు గారు ఉంగరం తీశాడు అనేటువంటి వార్త అన్నగారికి వెళుతూ ఉండగా నేను ఉంగరం తీశాడు. అందులో 2 శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకమే చెప్పుకుందాం, 2వ శ్లోకం వద్దు. అందులో ఒక శ్లోకం ఉంది, అదేంటంటే సంగ సర్వాత్మనా త్యాజ్య సచే త్యక్తుం న శక్యతే సంగ సత్సు విధాతవ్య సహి సంగస్య భేషజం అనే శ్లోకం. నాయన, ఎవరితోనూ సంబంధం పెట్టుకోకూడదు, ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకోకూడదు. సంగ సర్వాత్మనా త్యాజ్య. ఒకవేళ కనుక ఆ సంఘాన్ని వదిలిపెట్టుకోలేకపోయినట్లయితే, సచే త్యక్తుం న శక్యతే, వాడు వదులుకోలేకపోయినట్లయితే సంఘ సత్సు విధాతవ్య. మంచి వాళ్లతో సంబంధం పెట్టుకోవాలి, గొప్ప వాళ్లతో, జ్ఞానులతో సంబంధం పెట్టుకోవాలి. అది ఈ సంబంధం అనేటువంటి దోషానికి విరుగుడు లాంటిది, లేదా సంబంధం అనేటువంటి రోగానికి మందు లాంటిది. సహి సంగస్య భేషజం అని అందరూ అది చదివాడు. చదివిన వెంటనే ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది, ఇంతకాలం నేను ఈ రాజ్యము, పదవి, అధికారం వీటితోనే సంబంధం పెట్టుకున్నాను, వీటి తాలూకు మనుషులతోనే సంబంధం పెట్టుకున్నాను, అంతే తప్ప నా అన్నలు ఎందుకు చిన్న వయసులోనే వెళ్ళిపోయారు, నా తల్లి వాడికి జోలపాటలు ఏం పాడింది, మా తండ్రి గారు ఏం పాడవద్దన్నారు, దానివల్ల వచ్చేటువంటి జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానాన్ని నేను ఎంతవరకు కోల్పోయాను అనే ఆలోచన చేయలేదు. ఎందుకంటే నాకున్న సంబంధాలన్నీ కూడా నా పదవిని నిలబెట్టుకునేటువంటి సంబంధాలు, అంతే తప్ప నాకు కావలసిన నా తల్లి నాకు ఇద్దామనుకున్నటువంటి జ్ఞానం తాలూకు సంబంధం కాదు. అలాంటి వాళ్ళతో సంబంధం లేదు అని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి
ఇప్పుడు ఉన్నవాడిని ఉన్నట్టుగా ఈ సంబంధాలన్నీ తెలుసుకుని వెళితే కానీ నా తల్లిగారి శ్లోకానికి న్యాయం చేసినట్టు కాదు అని అనుకున్నాడు. అనుకుని రహస్య ద్వారాలు ఏవో తెరిచాడు. తెరిచి ఆ కోట నుంచి బయటికి వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల వార్త అన్నగారికి చేరింది. ఏమని చేరింది? ఉంగరం తెరుస్తున్నాడండి, చదువుకుంటున్నాడండి. అమ్మయ్య, ఉంగరం తీర్చాడా, చదువుకున్నాడా, మా అమ్మగారు ఉంగరం తీసాడా, చదువుకున్నాడా, సరే మంచిది అని చెప్పి ఒకసారి రథం ఆపు అని చెప్పి దిగేసి వెళ్ళిపోతున్నాడు. శత్రురాజు గారు, అదేమిటండి మీరు ఆగండి, మీరే కదా ఇప్పుడు ఈ రాజ్యాన్ని తీసుకోవాల్సిన వాళ్ళు, ఎక్కడికి పారిపోతున్నారు అని పట్టుకున్నాడు. లేదయ్యా, పని జరిగిపోయిందిలే, మా అమ్మ ఉంగరం తీసేసాడు, మా వాళ్ళు లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆయన, అలా కాదండి, మీ తమ్ముడు పారిపోతున్నట్ట, మీ తమ్ముడు రహస్య ద్వారాలు ఏవో తెరిచేటో బయటికి వెళ్ళిపోతున్నాడు అని వార్త వచ్చింది. అంటే మీ తమ్ముడు రాజ్యం వదిలేసి పారిపోయాడు కాబట్టి ఇంక రాజ్యం మీదే, మీరు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, అతను తిరిగి వస్తే నేను చూసుకుంటాను అని ఇతను ఏవో మాట్లాడుతున్నాడు. ఈయన నడిచి నాకేమేం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, మా తమ్ముడు మా తల్లిగారి ఉంగరం తెరవటమే కావాలి, అది తెరిచేది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. శత్రురాజు గారి కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చింది? ఏముందయ్యా ఇంతకీ మీ తల్లిగారు ఉంగరంలో? ఏముందని ఆ తల్లిగారు ఉంగరం తెరిచావు అంటున్నావు, ఏమంటున్నావు? గట్టిగా కోపం వచ్చి తెరిచి అడిగాడు. అడిగితే నేనేం చెప్పాడు? నీకు చెప్పిన అర్థం కాదు అని. నీకు చెప్పిన అర్థం కాదురా, మా తల్లిగారి ఉంగరంలో ఉన్నది ఏంటి అని వాడికి అర్థమైంది, నాకు తెలుసు, నీకు చెప్పిన అర్థం కాదు, వదిలేసే. అంటే శత్రురాజు కాస్త తమాయించుకుని, ఇంతకీ ఏం జరుగుతుందో కాస్త నాకు కూడా చెప్పు, నువ్వు వచ్చావు, అధికారం అడిగావు, నేనేదో ఇంత రిస్క్ తీసుకున్నాను, నీకోసం ఇంత రిస్క్ తీసుకున్న వాడికి నాకు నిజం చెప్పాలి కదా, ఏంటి చెప్పు అని అడిగాడు. అడిగితే ఆయన అప్పుడు ఉన్నదిన్నట్టుగా చెప్పాడు. నాకేం రాజ్యం కావాలని ఏం లేదు, మావాడు మరీ రాజ్యము ఈ ప్రలోభాలు వెంటపడి తిరుగుతున్నాడు, మా తల్లిగారి సంప్రదాయం అది కాదు, ఆవిడ ఒప్పుకోదు, కాబట్టి వాడిని కాస్త చిన్న జలకి ఇచ్చి పక్కకి జరుపుదామని పనిచేశాను, అంతే తప్ప నాకు రాజ్యం అక్కర్లేదు, ఈ రాజ్యం ఆ రాజ్యం కలిపి నువ్వే ఉంచుకో, నేను రాను, మా తమ్ముడు అస్సలు వాడు భయమే లేదు, నువ్వు హాయిగా సుఖంగా రాజ్యం చేసుకో అని చెప్పాడు. చెప్తే ఆ రాజుగారు కొంచెం ఆలోచించాడు. అన్నగారు వద్దనుకుంటున్నాడు, తమ్ముడు వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు, ఇద్దరు వద్దనుకుంటున్నారు, రాజ్యమే వద్దనుకుంటున్నారంటే, రెండు రాజ్యాలు నువ్వే ఎన్నుకో అంటున్నారంటే, ఈ రాజ్యం కంటే కూడా పెద్దది ఏదో ఉన్నట్లే ఉంది, ఈ రాజ్యం కంటే కూడా గొప్పది ఏదో ఉన్నట్లే ఉంది, ఉంటే కనుక అది నాకు కూడా కావాలి కదా, నేను కూడా దాన్ని తెలుసుకోవాలి కదా, అందుకని మనం కూడా అడుగుదాము అంటున్నాడు. అనుకుని అడిగాడు, నాకు కూడా అది చెబుతుంది అని. అన్నగారు అన్నాడు, నీకు అలా సులభంగా అర్థం కాదు, నీకు అర్థమయ్యే మాట ఇంకోటి చెప్తాను, దాన్ని పట్టుకో. మా అమ్మ రాసింది మా తమ్ముడికి ఇప్పటికి అర్థమైంది, ఒక ఏడాది క్రితం వాడికి అర్థమై ఉండేది కాదు, ఈ యుద్ధం జరగకపోతే, ఇంత హడావిడి అవ్వకపోతే వాడికి అర్థమయ్యేది కాదు, నీకు అస్సలు అర్థం కాదు, కాబట్టి నీకు చెప్పాల్సిన మాట ఏదో నీకు చెప్తాను, ఈ రెండు రాజ్యాలు నువ్వు తీసుకో, జాగ్రత్తగా రాజ్యం మేలు, ధర్మంగా పాలించు, ఈ అధికారం శాశ్వతం అని అనుకోబోకు, ఇలాంటివేమో 4 మాటలు ఉన్నాయి, నీకు చెప్పాల్సిన మాటలు ఏవో నీకు చెప్తాను, వాటి ప్రకారం నడుచుకో, 2 రాజ్యాలు తీసుకోపో అని చెప్పి ఆయన కూడా అందించాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి మళ్ళీ వీళ్ళకి దొరకలేదు. ఆయన తర్వాత దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి చాలా పనులు చేసి ఆయన తర్వాత అందుకోవాల్సిన ఈ కథలో ఆచార్యుడెవరు అనేది ప్రశ్న. ఈ కథలో ఆచార్యుడెవరు అంటే మదాలస అనేటువంటి ఆ పిల్లల తల్లి. ఆవిడ తాను తెలుసుకుని, తాను తెలుసుకోవలసినటువంటి అంశాలను తెలుసుకుని, తాను ఆ దారిలో ఉంటూ, ఆ యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని పట్టుకుంటూ పిల్లల్ని కూడా అదే దారిలో ఉంచుతామని ప్రయత్నం చేసింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేసి పెట్టింది. పెద్ద పిల్లలు మాట వినే పరిస్థితిలో ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి తొందరగా అందుకున్నారు. చిన్న పిల్లవాడికి, 4వ వాడికి కొంచెం తేడా వచ్చింది కాబట్టి అవసరమైనప్పుడు అంతే ఏర్పాటు చేసి మరి ఆవిడ తన దారి తాను చూసుకుంది. సో మొదటి ఈ ఆచార్యురాలు తల్లే అయింది. తల్లే ఆచార్యులుగా ఉండేటువంటి ఈ స్థితిని కూడా ఆచార్యాధీనో భవ అనేటువంటి ఆ వాక్యానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు.
తల్లి కనుక ఇంత జ్ఞానవంతురాలైతే, తల్లి కనుక ఇంత జ్ఞానాన్ని పిల్లలకి పంచడానికి సిద్ధమైతే, ఆ తల్లిని సేవించుకుని తల్లి ద్వారా జ్ఞానాన్ని అందుకోవటం అనేది ఏమి నిషిద్ధమైన అంశమేమి కాదు. ఆ అంశం ప్రకారం చూసుకున్నా సరే ఆచార్య దీనోభవ అనేటువంటి మాట సరే. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలాగే ఉంటుంది అని చెప్పలేము. అందరికీ ఇది సరిపోతుంది అని కూడా నిర్ణయించలేము. అలర్కుడి పెద్దాన్నలకు సరిపోయింది, అలర్కుడికి సరిపోలేదు. అలర్కుడికి సరిపోయింది మనలాంటి వాళ్ళకి సరిపోతుందని గ్యారెంటీ లేదు. పక్కన రాజుగారికి సరిపోలేదు. అందరికీ అది వర్తిస్తుంది అని చెప్పలేము. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అధికారాల్లో లేదా వాళ్ళ వాళ్ళ యోగ్యతల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ కలిపి ఇదే ఉదాహరణ అని చెప్పలేము. అందరికీ తత్వజ్ఞానమే శరణ్యం అని చెప్పలేము. అందరినీ అడవులు పట్టుకుని వెళ్ళమని చెప్పలేము. అందరికీ మీరు సంసారంలో ఉండవద్దు అని చెప్పడానికి వీల్లేదు. కానీ దాన్ని గొప్పది అని భావించమని మాత్రం చెప్పచ్చు. ఆ దారి మంచిది అని మాత్రమే మనం చెప్పగలం. ఆ దారి మంచిది అంటే ఆ దారికి చేరేందుకు మార్గాలు ఉన్నాయి, వాటిల్లో ఉంటే ఎప్పటికైనా మంచి దారిని చేరుకోవచ్చు అని చెప్పగలం. అలా అయితే మాత్రమే సరైన దారిలో వెళ్ళి సరిగ్గా ఆలోచించి సరిగ్గా నిర్ణయాలు తీసుకొని సరిగ్గా వ్యవహరించి మనుషులు మంచి దారిలోకి వెళ్తారు అనే మాట గట్టిగా మనం చెప్పుకోవచ్చు. దీనికి తైత్రీయ సంహితలో 3వ కాండలో ఒక చిన్న వృత్తాంతం, ఒక చిన్న కథ. దాని ప్రకారం మనఃపుత్రేభ్యో దాయం వ్యభజత్. మనువు గారు ఒక ఆయన, మనువులు చాలా మంది ఉన్నారు, అందులో ఒక మనువు గారు, ఆయనకి కూడా 4 పిల్లలు. 4 పిల్లల్లో 3 పిల్లలకి ఆస్తి పంచిచ్చేశాడు. 4వ వాడికి ఆస్తి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే సనాభానేరిష్టం బ్రహ్మచర్యం వసంతం నిరభజత్. 4వ వాడికి నాభానేరిష్ఠుడు అని పేరు. పురాణాల్లో అయితే నాభాగుడు అని పేరు చెప్పారు. ఈ నాభానేరిష్ఠుడు అనేవాడికి మాత్రం ఆస్తి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇతను బ్రహ్మచారిగా ఉన్నాడు, మిగతా పెద్ద పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ సంసారాలతో ఉన్నారు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు, బ్రహ్మచర్యంలో గురుకులంలో ఉన్నాడు, గురువుల దగ్గర చదువుకుంటున్నాడు. చదువుకునేవాడికి ఆస్తి ఎలా ఇస్తాము అని అనుకుని వాడు వచ్చిన తర్వాత ఆస్తి పంపకాలు చేపడదాము అని అనుకోకుండా ముందే పైవాళ్ళ 3కి ఆస్తులు ఇచ్చేసి ఈయన హడావిడిగా అడవుల్లోకి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఈయన అడవుల్లోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఈ నాభానేరిష్ఠుడి చదువు పూర్తయిపోయి ఆగచ్చదు. అతను తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చూసేసరికి తండ్రి గారు లేరు, ఊళ్ళో లేరు. తండ్రి గారేమో అడవుల్లోకి వెళ్ళిపోయారని తెలిసింది. ఉన్న ఆస్తి అన్నదమ్ములు 3 పంచుకుని ఉన్నారు అని తెలిసింది. ఆగచ్చత్. అతను మొదలు అన్నదమ్ముల్ని అడిగి చూశాడు. నేను వచ్చాను కదా, ఆస్తులు నాకు కూడా వాటా ఇవ్వండి, నేను కూడా ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో ఎక్కడో చోట ఏదో విధంగా కాలక్షేపం చేసుకుంటాను అన్నాడు. వాళ్ళకి అప్పటికి ఆస్తుల్ని సర్దుకోవటం పూర్తయిపోయి ఆస్తుల్ని ఎలా అనుభవించాలి అనే సంగతి మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అందులో పాపం ఈ నాభానేరిష్ఠుడు అనేవాడికి చోటు లేకపోయింది. ఉన్న వాటిని ఏదో పంచేసుకున్నారు. పంచుకున్న తర్వాత 4వ వాడు వస్తే వాడికి ఏం ముఖ్యం బాధ పాపం వాడికి తోచలేదు. తోచక ఆయన పంపకం చేసింది తండ్రి కదా, తండ్రి గారు కదా, వెళ్ళి ఆయన అడుక్కో అని అనేసారు. వాడు మరీ క్రూరంగా ఏం మాట్లాడలేదు, అలాగని ఉదారంగానూ లేదు. ఉదారంగా ఆస్తిలో భాగం ఇచ్చేద్దాము అని అనలేదు, క్రూరంగా కూడా మాట్లాడలేదు. పంపకాలు చేసిన తండ్రి గారు, నువ్వు తండ్రి గారిని అడుగు అన్నాడు. ఇతను తండ్రి గారిని వెతుక్కుని వెళ్ళాడు. ఎక్కడున్నాడు, ఏ అడవిలో ఉన్నాడు అని వెతుక్కుని వెళ్ళాడు. వెళితే తండ్రి గారు చోట దొరికాడు. సోబ్రవీత్ ఆయన్ని పట్టుకుని అడిగాడు ఇతను. ఏమని? కథామా నిరభాగితి. ఆస్తి పంపకాలు చేసేటప్పుడు 4వ వాడిని నేను ఉన్నాను అని చూసుకోవాలి కదా, చూసుకుని నాకు భాగం అట్టి పెట్టి కదా మిగతా 3 వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను, ఊళ్ళోకి వస్తే ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఉన్నాయి, ఇది ఎలా కుదురుతుంది అని అడిగాడు. అడిగితే అప్పుడు బాబాయ్ 4 ఖర్చుకున్నాడు. అప్పుడు అనుకోలేదురా, నువ్వేదో గురుకులానికి వెళ్ళిపోయావు,
వెళ్ళిపోయేసరికి ఆస్తి పప్పకాలు తొందరగా చేసేసి వానప్రస్థానికి వచ్చేద్దామనే హడావిడిలో వాళ్ళ ముగ్గురికి ఇచ్చేశాను. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆస్తిని వెనక్కిమ్మని లేదా వీడికి కూడా అందులోంచి 3వ వంతు భాగం ఇచ్చేసేయమని అడగటంలో న్యాయం లేదు. అలాగని నిన్ను ఉత్త చేతులతో నేను పంపించలేను, ఆస్తి నీకు లేకుండా చేయలేను. ఒక పని చేస్తాను, నీకు వాళ్ళకి చెప్పని విషయం ఒకటి చెప్తాను, వాళ్ళకి తెలియని జ్ఞానం ఒకటి నీకు తెలియచేస్తాను, దాన్ని పట్టుకుంటే నీకు వాళ్ళకంటే పెద్ద ఆస్తే లభిస్తుంది అని చెప్పాను. అదేంటి అంటే అంగిరసోపై సత్రమాసతే. అంగిరసులు దేవతల్లో ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద సత్రయాగం చేస్తున్నారు. వాళ్ళు కావడానికి దేవతలు కావలసిన వాళ్ళే కానీ తేసు వర్గంలో కన్న ప్రజానంతి. వాళ్ళకి ఈ యాగం ద్వారా స్వర్గాన్ని, ఈ యాగం ద్వారా దైవత్వాన్ని అందుకునే దాన్ని తెలియదు. తేభ్య ఇదం బ్రాహ్మణం బ్రూహి. వాళ్ళకి ఆ దారి నాకు తెలుసు, వాడి పైకి వెళ్ళడానికి కావాల్సిన దారి నాకు తెలుసు, నేను నీకు చెప్తాను, వెళ్ళి వాళ్ళకి చెప్పు. తేభ్య ఇదం బ్రాహ్మణం బ్రూహి తేసు వర్గం లోకం ఎంత. వాళ్ళు ఈ లోకంలో సంపన్నులు బాగాను. వాళ్ళు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతారు, దేవుళ్ళుగా మారిపోతారు, దేవత్వాన్ని అందుకుంటారు. అందుకునేటప్పుడు వాళ్ళకి ఈ లోకంలో మిగిలి ఉన్న సంపద మొత్తం నీకు ఇచ్చేసేస్తారు. యదేషాం పశవస్తాస్తే దాస్యంతి. వాళ్ళకు మిగిలిన పశువుల్ని, వాళ్ళకు మిగిలిన సంపదల్ని మొత్తాన్ని నీకు ఇచ్చేసి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. వాళ్ళ సంపద నేను మీ అన్నలకి ఇచ్చిన ఆస్తి కంటే పెద్దది, నీకు ఇస్తున్న జ్ఞానం అంతకంటే గొప్పది. ఈ ఆస్తి ఇస్తున్నాను, చూసుకోవాలి. ఇతను ఈ నాభాని యుధిష్ఠుడు ఒప్పుకున్నాడు. కావాల్సింది ఏంటి? నిలువ నీడ. కావాల్సింది ఏంటి? ఏదో ఊళ్ళోకి వస్తే ఆస్తి ఉండాలి అనే మాట విన్నాడు గురుకులంలో, అది కావాలి. తండ్రి జ్ఞానం ద్వారా తెచ్చుకోమంటున్నాడు, ఇబ్బంది ఏం లేదనుకున్నాడు. అనుకుని తండ్రి గారి ద్వారా అది విన్నాడు. విని వెళ్ళి అంగిరసుడికి చెప్పాడు. వాళ్ళు చాలా సంతోషించారు. అప్పటికి తర్జనలు పడుతున్నారు. యజ్ఞం పూర్తవ్వాలి, పూర్తయిన తర్వాత ఫలితం ఎలా వస్తుందో తెలియటం లేదు. యజ్ఞం అయితే అయిపోయింది, ఖర్చు పెట్టి చేసుకున్నారు, కానీ దానికి ఫలితం ఏంటో తేలట్లేదు. చాలా చిక్కుల్లో ఉండగా ఇతను వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని అందించాడు. అందిస్తే వాళ్ళు సంతోషించి స్వర్గానికి ఎగబాకుతూ మాకు మిగిలిందంతా నీదే అని చెప్పి ఒక మాటతో ఆస్తి రాసేసి వెళ్ళిపోయారు. ఎంత ఉంటే అంతే, అది నీదే అన్నారు. ఇతను సంతోషంగా దాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఒక్కొక్క దాన్ని కట్టుకుంటున్నాడు, మూట కట్టుకుంటున్నాడు. మూట కట్టుకుంటూ ఉండగా ఈ లోపల 3 శూలాల త్రిశూలాన్ని పట్టుకుని ఒక వ్యక్తి అక్కడ తిరుగుతూ కనిపించాడు. కనిపించి నువ్వెందుకు దీని మూట కట్టుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే ఇతను చెప్పాడు, ఇది నాకు అంగిరసులు ఇచ్చిన ఆస్తి, నేను మూట కట్టుకుంటున్నాను, నువ్వెవరికి అడగడానికి అడిగాడు. అడిగితే అన్నాడు, నేను రుద్రుడిని, ఈ యజ్ఞాల్లో మిగిలిన ఆస్తంతా నాది. లెక్క ప్రకారం తయ్యజ్ఞవాస్తౌ రుద్ర ఆగచ్చత్ సోబ్రవీత్ మమ వా ఇమే పశవః. ఈ మిగిలినదంతా నాది అని లెక్క, నా ఆస్తిని నువ్వు ముట్టుకుంటున్నావు అన్నాడు. అలా కాదు, నాకు అంగిరసులు ఇచ్చేశారు కాబట్టి నాదే అన్నాడు ఈయన. కాదు, నాకే సంబంధించింది అన్నాడు రుద్రుడు. ఇద్దరికి మాట పెరిగింది. తేల్చవలసింది ఎవరు అని అంటే రుద్రుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, మీ తండ్రి గారిని అడిగిరా, యజ్ఞంలో మిగిలిన ద్రవ్యం ఎవరికి చెందుతుంది అని ఆయన్ని ఒక మాట చెప్పమను. చెబితే నేను దాని ప్రకారం చేస్తాను, దాని ప్రకారమే మన ఇద్దరం నడుచుకుందాం అన్నాడు. నేను మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. తండ్రి గారి దగ్గరికి వచ్చి, ఏమంటే మీరు చెప్పినట్లుగా అంగిరసుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నాకు ఇచ్చారు, ఇస్తే ఈ రుద్రుడు అని ఆయన వచ్చి నాదే అంటున్నాడండి, ఏంటి కదా అని అడిగాడు. అడిగితే తండ్రి గారు అన్నాడు, నేనన్న మాట ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి. నేను అంగిరసులు వాళ్ళకున్న ఆస్తంతా నీకు ఇస్తారన్నాను, వాళ్ళేమో యజ్ఞంలో మిగిలింది ఇచ్చారు. యజ్ఞంలో మిగిలింది రుద్రుడిదే తప్ప మరొకరిది కాదు. అది రుద్రవాస్తు అనే పేరుతో ఆయనకే చెందుతుంది.
కాబట్టి నీది కాదు, ఇదే నిజము, నేను చేయగలిగింది ఏం లేదు, మనం ఇంకోసారి చూసుకుందాము, ఆ రుద్రుడికి చెప్పేసేయి, మనది కాదని చెప్పేసేయి. ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, అంతేటండి, మా నాన్నగారు చెప్పారు మీదేట ఈ ఆస్తి, అది కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, మీరు తీసుకెళ్ళిపోండి అంటే ఆ రుద్రుడు అన్నాడు, తీసుకెళ్ళి నేను మాత్రం ఏం చేసుకుంటాను, నేను నెత్తినేసి కొట్టుకుంటాను ఈ ఆస్తిని, ఉంచుకుంటే నువ్వే ఉంచుకో, కానీ ఈ నాకు సంబంధించిన ఈ ఆస్తిని నీకుగా చేసుకోవడానికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని విజ్ఞానాలు ఉన్నాయి, వాటిని తెలుసుకో, వాటిని తెలుసుకుంటే ఈ ఆస్తి నీదవుతుంది, నేను వదిలేసుకుని నేను వెళ్ళిపోతాను, నీదవుతుంది అని చెప్పాడు. మళ్ళీ వాటిని తెలుసుకున్నాడు, వాటిని తెలుసుకుని వాళ్ళు ఆంగ్లేయులు మిగిలించింది ఏదో తీసుకుని తర్వాత సుఖంగా ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు అనేది వేరే విషయం. ఈ స్టోరీలో సాక్షాత్తు వేదమే వరుసగా చెప్పుకుంటూ వచ్చినటువంటి స్టోరీలో నిజమైనటువంటి ఆస్తి జ్ఞానం అనే విషయం బాగానే తెలుస్తోంది, మనకి బాగా అలవాటులో ఉండేటువంటిది. కానీ దానికంటే ఎక్కువగా నిజమైనటువంటి ఆస్తి సత్యనిష్ట అనే విషయం చెప్తాం. సత్యం, నిజం మీద నిలబడి ఉండాలి. నిజం మీద నిలబడి ఉంటే, సత్యం అనే దాని మీద కనుక శ్రద్ధగా ఉంటే, ఆ సత్య శ్రద్ధ అనేది మనిషిని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఆ సత్య శ్రద్ధే గనక లేకపోయి ఉంటే, ఆ సత్యం మీద నిష్ఠ లేకపోయి ఉంటే, తండ్రి గారి దగ్గర ఒక రకంగా విని ఇక్కడికి వచ్చి కాదని మా నాన్నగారు చెప్పారు, ఈ ఆస్తి నాదే అని పొరపాటున అబద్ధం చెప్పి ఉంటే ఈ నాన్న అనేది ఇష్టడనేవాడు ఆ 3 శూలాలకి గురయ్యేవాడే. ఖచ్చితంగా ఆయన శూలంతో గుచ్చడం తప్ప రెండో పని చేయడు, ఆ పని చేసి ఉండేవాడు. ఆయన చేసినటువంటి తండ్రి గారు చేసినటువంటి ఉపదేశాన్ని ఉన్నట్లుగా ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాడు కాబట్టి, నిజం అనే దాని మీద నిలబడి ఉన్నాడు కాబట్టి అతను లాభపడ్డాడు. అతనికి నిజంగా అంది వచ్చింది జ్ఞానం కంటే కూడా సత్యనిష్ట అనేది అంది వచ్చింది. ఆ సత్యనిష్టని ఎవరు అతనికి తెచ్చారు, ఆ సత్యనిష్టని అందించింది ఎవరు అని ఆలోచిస్తే, ఒకవైపు తండ్రి గారు, మరొక వైపు అతనికి చదువు చెప్పినటువంటి గురువులు తెలుసు. కాబట్టి నిజమైన సత్యనిష్ట, నిజమైనటువంటి విజ్ఞానం ఇది గురువుల దగ్గర నుంచి, ఆచార్యుల దగ్గర నుంచి మనం పొందవలసింది అని ఈ వృత్తాంతం మనకు స్పష్టం చేస్తుంది. నిజమైన సత్యనిష్ట, సత్యం మీద నిలబడి ఉండటం, సత్యం కోసమే ఉండటం, సత్యం కోసమే పనిచేయటం అనేది చాలా లాభదాయకం అనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ సత్యం అనేది కనుక నిజంగా అలవాటైతే, ఇది గురువుల దగ్గర నుంచి, అందులోనూ సత్యనిష్ఠుల దగ్గర నుంచి, నిజమే చెప్పేవారి దగ్గర నుంచి వాళ్ళ ఆచరణ ద్వారా మనకు అందినట్లయితే ఇది చాలా పెద్ద స్థాయికి తీసుకెడుతుంది అనేటువంటి విషయం. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంత్యర్షయో హ్యాప్తకామాః యత్ర తత్సత్యస్య పరమం నిధానం అనేటువంటి ఉపనిషత్ వాక్యం చెప్తారు. సత్యమేవ జయతే, ఈ సృష్టిలో గెలుపు అనేది సత్యానికి మాత్రమే ఉంది. నా అనృతం, అబద్ధం ఎప్పటికీ గెలవలేదు. సత్యమేవ జయతే నా అనృతం సత్యేన పథా వితతో దేవయాన, ఈ సత్యం అనేటువంటి సాధనం ద్వారా దేవయాన, దేవతలను చేరుకునేటువంటి మార్గం వితత విస్తృతంగా ఉంది. విస్తృతమైనటువంటి దేవతలను చేరుకునే మార్గం ఈ సత్యం అనే సాధనం ద్వారా మనకు అందుబాటులో ఉంది. సత్యేన పథా వితతో దేవయాన. ఋషయ, చివరి మజిలీ అయినటువంటి పరమాత్మ తత్వాన్ని కూడా చేరుకోగలుగుతారు. ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం. మన కంటికి కనిపించే ప్రతిదీ నిజమేమి కాదు, మనం అనుభవించేది ప్రతిదీ నిజమే కాదు, మనం అనుకునేది నిజమేమి కాదు. నిజం అనే దాన్ని తెలుసడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు ఎన్ని అమలు చేసినా సరే, ఎన్నిటిని అమలు చేసినా సరే నిజమే, సత్యమే అని తెలియటువంటి చివరి మజిలీ ఉంది కదా, ఆ చివరి మజిలీని కూడా
ఈ సత్యం అనేటువంటి దాంతోనే నిజం చెప్పటం అనే దాంతోనే చేరుకుంటారు అని ఆ ఉపనిషత్ వాక్యం చెప్తోంది. అలాంటి సత్యనిష్టని ఆ తండ్రి గారు అలాగే గురువులు వాళ్ళిద్దరూ కూడా ఆ విద్యార్థికి అలవాటు చేశారు. అలాంటి సత్యనిష్టని ఆచార్యుల ద్వారా అందుకోవలసిన అవసరం జ్ఞానం సత్యాన్నే ఆచరిస్తూ సత్యం కోసమే పరితపిస్తూ సత్యం చెప్పాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉంటూ ఆ సత్యం చెప్పడాన్ని తమ వెంట పడ్డటువంటి విద్యార్థులకి బోధించేటువంటి వాళ్ళు ఆచార్యులు. అలాంటి ఆచార్యుల్ని ఇదిగా పెట్టుకుని ఆచార్యుల్ని ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళు చెప్పినట్లుగా విని సత్యనిష్టని నేర్చుకో అనేటువంటి అభిప్రాయంతో కూడా ఈ ఆచార్య దేవోభవ అనేటువంటి వాక్యం మనకు అర్థాన్ని చెబుతాం. ఆచార్య దేవోభవ అనే వాక్యానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. మనకు కావలసినటువంటి జ్ఞానం ఏ దశలో ఎక్కడ ఎప్పుడు ఎలా అందుతుంది అని చెప్పడం చాలా కష్టం. ఏ రూపంలో మనకు ఆ గురువు అనుగ్రహం కలిగి కావలసినటువంటి జ్ఞానం అందుతుంది అని చెప్పడం కూడా కష్టం. జీవితంలో ఏ సందర్భంలో ఏ దశలో ఏ కష్టమైన సందర్భంలో తీసుకోవలసినటువంటి సరైన నిర్ణయం తీసుకోగలము అని తేల్చడం కష్టం. దానికి కావలసినటువంటి ఇన్పుట్ సరిగ్గా ఎలా అందుతుంది అని చెప్పడం కష్టం. కాబట్టి కష్టమైన సందర్భాల్లో తీసుకోవలసినటువంటి నిర్ణయాలకి ఇన్పుట్స్ అందించే వాళ్ళను కూడా ఆచార్యుల కింద భావించుకోవచ్చు తప్పలేదు. కష్టమైన సందర్భాల్లో తీసుకోవలసిన సరైన నిర్ణయం ఉదాత్తమైన నిర్ణయం లేదా దారి తప్పకుండా తీసుకోవలసినటువంటి నిర్ణయం దానికి కావలసినటువంటి ఇన్పుట్స్ అందించే వాళ్ళని కూడా ఆచార్యుల కిందే భావించవచ్చు. అలాంటి ఆచార్య అధీనోభవ, అలాంటి ఆచార్యులకి అధీనంగా ఉండి జ్ఞానాన్ని సాధించుకో అనే అర్థంలో కూడా ఇదే ఆచార్య అధీనోభవ అనే వాక్యాన్ని వాడుకోవచ్చు. ఇది పిల్లలకి ఉపనయనమైన వాళ్ళకి అని కాదు, అందరికీ వర్తించేటువంటి వాక్యం. వెనకాల మనం చెప్తున్నాం అందరికీ వర్తించేది, ఇది అందరికీ వర్తించేది. మనం సత్యనిష్ట అనుకున్నాము, సత్యమే అన్నిటికంటే గొప్పది అని అనుకున్నాము. సత్యమే అన్నిటికంటే గొప్పది అనే మాట ఏమీ లేదు. తపస్సు అన్నిటికంటే గొప్పది అని ఉంది. లేకపోతే భగవంతుడిని పూజించుకోవడం గొప్పది అని ఒకవైపు ఉంది, విగ్రహారాధన ఒకవైపు గొప్పది అని ఉంది, ఇంకోటి ఏదో భక్తి అని, ఒకవైపు జ్ఞానం అని, వైరాగ్యం అని, రకరకాల మాటలు ఉన్నాయి. ఇన్ని మాటలు ఉంటే ఫలానా సత్యమే గొప్పది, సత్యమే అన్నిటికంటే పెద్దది అని తేల్చడం ఎలా కుదురుతుంది, ఎలా తెలుస్తాము అనే ప్రశ్న రావచ్చు. ప్రశ్న రావచ్చు కానీ ప్రశ్నలో అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇలా ప్రశ్న వచ్చింది కదా అని ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఏ అభిప్రాయము సరి అయింది కాదు అని నిర్ణయించడం మాత్రం తప్పు. ప్రశ్న రావచ్చు. మనలో చాలా మందికి అలవాటు ఉంది, మన పంచాంగాల నిండా ఎప్పుడు చూసినా సరే ఏదో తేడాలు రాస్తూనే ఉంటారు. ఈ పంచాంగంలో ఒకటి రాస్తే ఇంకో పంచాంగంలో ఇంకోటి రాస్తారు. మనకే భేదాభిప్రాయాలు ఎక్కువ. లేదా మనకే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో ఒక దేవుణ్ణి రాసి పెట్టేసి ఉంటే, చట్టంలా చేసేసి ఉంటే సరిపోయి ఉండేది. ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఇన్ని రకాల పూజలు ఏంటి, ఇన్ని రకాల అభిప్రాయాలు ఏంటి, ఇన్ని రకాల విధానాలు ఏంటి, ఇన్ని దారులు ఏంటి, ఇవన్నీ సరైనవి కావు. ఇన్ని రకాల దారులు ఉన్నాయి అంటే ఇందులో ఏదో కన్ఫ్యూషన్ ఉంది. ఈ కన్ఫ్యూషన్ అనేది మనకు పనికొచ్చేది కాదు అనేటువంటి అభిప్రాయం 100కి 99.9999% అందరికీ ఉంది. ఇన్ని విధానాలు ఉంటే ఏ విధానాన్ని కరెక్ట్గా నిర్ణయించడం, ఏ విధానాన్ని ఇది సరిగ్గా ఉంది అని నిర్ణయించడం అనేటువంటి ప్రశ్న కూడా చాలా మంది. ఎన్ని విధానాలు ఉన్నా సరే అయితే ఈ ప్రశ్న తిండికి వర్తించదు. తినడానికి ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి కదా, ఏది కరెక్ట్, ఏది తింటే ఆకలి తీరుతుంది అనే మాట లేదు. అక్కడ వెరైటీస్ కావాలి, అక్కడ ఇది వర్తించదు. మనం ఆచరించవలసిన అందుకోవాల్సినటువంటి దానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. తిండికే కర్మ బట్టలకి వర్తించదు. ఈ రోజు కట్టుకున్న కలరు ఇంకో రోజు కట్టుకోకూడదు.
మ్యాచింగ్, కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది, ఇంకో మ్యాచింగ్ ఉంది, రకరకాల మ్యాచింగ్ ఉన్నాయి, వెరైటీలు ఉన్నాయి. ఏమీ లేకపోతే అడ్డదిడ్డంగా ఉంటే అదో రకమైన వెరైటీ, ఏదైనా సరిపోతుంది అక్కడ, ఓకే. కానీ దీనికి వచ్చేసరికి సత్యమా జ్ఞానమా, విభక్త్యా జ్ఞానమా, వైరాగ్యమా అనే ప్రశ్న. లేదా ఇంతమంది దేవుళ్ళు ఏంటి, శివుడా విష్ణువా తేల్చి చెప్పాలి. వీళ్ళిద్దరికి యుద్ధం పెట్టి ఆ యుద్ధంలో గెలిచిన వాళ్ళు, లేదా కుస్తీ పోటీ పెడితే కుస్తీ పోటీలో గెలిచిన వాళ్ళు సర్వోత్తమమైన దేవుడు, రెండు ఆయన దేవుడే కాదు లేదా తక్కువ స్థాయి దేవుడు అని నిర్ణయించాలి అని లోపల చాలా ఇది ఉండటం ఎప్పటిది కాదు, ఎప్పటిదో సమస్య, పురాణ కాలం నాటి సమస్య ఇది. ఆ సమస్యనే ఒక ఆయన మహారాజు గారు తీసుకెళ్లి మైత్ర మహర్షి గారి దగ్గర పెట్టాడు. మైత్రముని గారిని, ఏదో పెద్దగా ఫేమస్ మహర్షి కాదు ఆయన. మైత్రేయ మహర్షి గారు ఫేమస్ కానీ మైత్ర మహర్షి గారు పెద్దగా ఫేమస్ కాదనుకుంటారు. ఆయన ముందు ఈ సమస్య పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? ఈయన వెళ్ళి ఆ మైత్ర మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయన ఏదో టీ ఇస్తే ఆ టీ కూడా తాగి, ఆ టీ తాగుతూ ఈ చర్చ పెట్టాడు. ఏమండి మీ మహర్షులందరూ కలిసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. ఆయన ఒక్క రకంగా చెప్పడండి, నైకోము అనేది యస్య మతం ప్రమాణం. ఒక్క మహర్షి లేడు, 150 మంది మహర్షులు ఉన్నారు. మీరు అందరూ తెల్లగడ్డాల వాళ్ళే, అందరూ దాని అంటారు బవిర్గడ్డాల వాళ్ళే, ఎవరిని కాదనడానికి లేదు. ఒక ఆయన ఏమో సత్యం అంటాడు, ఇంకో ఆయన జ్ఞానం అంటాడు, ఇంకో ఆయన భక్తి అంటాడు, ఇంకో ఆయన వైరాగ్యం అంటాడండి. మీరందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇలా అందరినీ కన్ఫ్యూజ్ చేయకూడదు. మైత్రముని గారు ఏదో చెప్పబోయాడు. చెప్పబోతే ఈ రాజుగారు కొంచెం ఎక్స్ట్రా వర్డ్, అందుకని వినలేదు. వినకుండా ఈయనే ఆపకుండా మాట్లాడాడు. ఆయనకి బోరు కొట్టింది. బోరు కొట్టి సరే భోజనానికి లేదు. భోజనానికి దగ్గరికి వచ్చేసరికి చర్చలన్నీ ఆగిపోతాయి కదా, ఆగిపోయినాయి, చర్చలు ఆగిపోయినాయి. భోజనంలో 4 ముద్దలు, మొదటి 4 ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ చర్చలు మొదలవుతాయి కదా. అప్పుడు మహర్షి గారు చిచ్చి భోజనం చేసేప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, నలుగురు కూర్చోమన్నాడు. అందుకని అక్కడ మాట్లాడడానికి కుదరలేదు. భోజనం అయిన తర్వాత రాజుగారికి ఏదో అర్జెంట్ పని ఉంది, మళ్ళీ రాజధానికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తే మైత్రముని గారు ఎలాగో మన చర్చ తెవలేదు కదా, నేను కూడా నీతో పాటు వస్తాను పదా అన్నాడు. సరే అన్నాడు. కాదు నీ రథంలోకే ఎక్కుతాను అన్నాడు. ప్రోటోకాల్స్ ఒప్పుకోవు కానీ నేను ఎక్కుతానన్నాడు. ఎక్కుతానంటే కాదనిలేక ఎక్కించాడు ఆయన. ఈ మైత్రముని గారు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చర్చ మొదలవ్వాలి కదా, ఎదురుగా కూర్చున్నారు. చర్చ మొదలవ్వాలి కదా. చర్చ మొదలు పెడదామని రాజుగారు ఉత్సాహంగా మొదలు పెడితే ఈయన చెట్టు, చేమ, గొడ్డు, బాల, అడవిలో ఉండేవాడి విషయాల గురించి కిటికీలోంచి చూపించి చెప్తున్నాడు. అసలు ఆ చర్చ రానివ్వట్లేదు. ఈయనేమో పాపం రాజుగారు ఉత్సాహపడుతున్నాడు, ఎలాగైనా ఈయన ఓడిద్దాము, మేము కన్ఫ్యూజనే తప్ప మేము సరిగ్గా చెప్పట్లేదు అని ఆయన ఓడితో ఒప్పిద్దాము అని ఉత్సాహపడుతున్నాడు. ఈ లోపల రాజుగారి కాన్వాయ్ వెళుతుంటే మధ్యలో వాళ్ళు వెళ్ళి చూడడానికి వస్తారు కదా, అలా పోయేవాళ్ళు కొంతమంది వచ్చారు. వచ్చి రాజుగారికి అడవిలో దొరికే తేనె అవి ఇవేవో ఇచ్చి ఆయనకి దండం పెట్టి, అయ్యా మంత్రాలంటే ఏంటి అని అడిగారు. అడిగితే మునిగారు చెప్పలేక పాపం ఇది మొహం తేలవేశాడు. మంత్రాలంటే ఏమని ఏం చెప్తాడు ఈయన. రాజుగారు అందుకుని ఆయనకి ఇలాంటి వాళ్ళందరినీ డీల్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు కదా, ఇలాంటి వాళ్ళని ఎంతమందిలో మేనేజ్ చేశాడు కదా, చెప్పాల్సిన మాటలేవో చెప్పాడు. అందుకని మంత్రాలంటే ఏం లేదా, దేవుడి భాష, ఆ భాషలో చెప్తేనే దేవుడికి అర్థమవుతుంది అని చెప్పాడు. మహర్షి గారు చప్పట్లు కొట్టాడు. బాగుంది, చాలా బాగా చెప్పావు, డెఫినేషన్ చాలా బాగుంది అని చెప్పాడు. ఆ వచ్చిన పోయేవాడు కూడా అర్థమైందండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడికేవో మంత్రాలు ఉన్నాయి, పోయే మంత్రాలు ఉన్నాయి, ఆ పోయే మంత్రాలతో మాట్లాడితే దేవుడికి అర్థమవుతుంది అని వాడు అర్థం చేసుకున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. కొంత దూరం మళ్ళీ ప్రయాణం సాగింది. ఈసారి పల్లెటూళ్ళలోకి వచ్చారు. పల్లెటూళ్ళలోకి వస్తే కొంతమంది మళ్ళీ ఆపారు. ఆ పల్లెటూళ్ళలో దొరికే అవి ఇవి రాజుగారికి సమర్పించి మళ్ళీ ఇదే మోసం చేశారు. మంత్రాలంటే ఏంటండి అడిగితే ఈయన మళ్ళీ మహర్షి గారు మంత్రాలంటే ఏంటో తెలియనట్టు మొదలుపెట్టాడు. రాజుగారు మళ్ళీ ముందుకు దూకి మంత్రాలంటే అవి దేవతలకి మానవులకి సంబంధం వచ్చేటువంటి శబ్దాలు, ఆ శబ్దాలు ఎవరి వల్ల పుట్టలేదు, అవి అపౌరుషేయ శబ్దాలు అని చెప్పారు. అపౌరుషేయ అంటే ఏంటి అని వాళ్ళు ఏదో అడిగారు. అడిగితే ఒక మనిషి స్వతంత్రంగా రచిస్తే
స్వతంత్రంగా అనుకుని ఆ మాటను బయట పెడితే, లోపల ఒక మాట అనుకుని అదే మాటను బయటకు పెడితే ఆ వాక్యానికి లేదా ఆ మాటకి పౌరుషేయం అని పేరు. అలా కాకుండా ఒక మనిషి, ఒక వ్యక్తి అనేవాడు లేకుండా శబ్దం మాత్రమే మనకు తెలిస్తే, ఆ శబ్దం అనేది ఏ వ్యక్తి ద్వారా పుట్టడానికి వీలు లేదు అని తెలియపోతే దాని పేరు అపౌరుషేయం అనేది తెచ్చాం. మంత్రాలు అపౌరుషేయాలు అని చెప్తే ఈయన వాళ్ళు రాజుగారి మాట చెప్పంగానే వాళ్ళు చాలా సంతోషించారు. బాగుందండి, చాలా రోజుల నుంచి మమ్మల్ని సందేహం పీడిస్తోంది, మీరు బాగా చెప్పారు అని సంతోషించారు. మహర్షి గారు చప్పట్లు ఇంకా గట్టి కొట్టారు, బాగా చెప్పేవారు. మళ్ళీ ప్రయాణం మొదలైంది. కొంత దూరం వెళ్ళారు, రాజధానిలోకి వచ్చారు. రాజధానిలోకి వస్తే మంగళహారతులు ఇవ్వడానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. వచ్చి మంగళహారతులు ఇచ్చి రాజుగారిని, మునిగారిని ఎవరిని అడిగారో తెలియకుండా మంత్రాలు అంటే ఏంటి అడిగారు. ఈసారి అసలు రాజుగారి, మునిగారికి అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన గుడ్లు తెలియడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఉత్సాహంలో ఉన్నాడు, ఓ మేలుపడి చెప్పాడు అని చెప్పాడు. మంత్రాలంటే బీజాక్షర సముదాయం చెప్పాడు. ఒక్కొక్క అక్షరానికి ఒక నిర్దిష్టమైన ఉంటుంది, అర్థం ఉంటుంది, నిర్దిష్టమైన విధానం ఉంటుంది. దాని ఉచ్చారణ, దాని యొక్క అర్థం ఇవన్నీ చాలా వరుసలో సాగాలి. అవే మంత్రాలు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మహర్షి గారు అద్భుతం అండి అని పొగిడేశాడు. ఇంకొంత దూరం లోపలికి వెళ్ళారు. వెళ్తే వేద విద్యార్థులు కొంతమంది వచ్చారు, స్వతంత్రానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు మంత్రాలంటే ఏంటండి అని అడిగారు. అడిగితే ఈ రాజు గారికి పాపం గొంతులో వెనకే పడింది. మంత్రాలు చదివే వాళ్ళే మంత్రాలంటే ఏంటి అంటే పాపం ఏం చెప్తాడు ఈయన. అందుకని మీరు చదివేవే మంత్రాలా, మేము చదివేవి మంత్రాలు మాకు తెలుసు, మంత్రాలు అంటే ఏంటి అన్నారు వాళ్ళు. అడిగితే అప్పుడు మునిగారు ముందుకు వచ్చి, కాదు ఆయన, మంత్రాలంటే ఒకటి మననాత్ త్రాయతే ఇది మంత్ర ఉంటుంది. అంటే ఒక మంత్రాన్ని బాగా మననం చేస్తే, కేవలం మననం చేయడం, ఏదో పుస్తకాలు చూసి యూట్యూబ్లో చూసి మననం చేయడం కాదు. గురువు గారు ఉపదేశం చేయగా, గురూపదేశం ద్వారా ఒక మంత్రాన్ని లోపల బాగా మననం చేస్తే, ఆ మననం చేసినటువంటి ఆ శబ్దం రక్షిస్తుంది, కాపాడుతుంది. అందువల్ల దీనికి మంత్రం అని పేరు. ఇది ఒక రకమైన మంత్రం. మీరు చదువుకునే మంత్రాలని చెప్పాడు కదా అయినా, అది కూడా కరెక్టే. అది ఎలా కరెక్ట్ అంటే, మీకు మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ మంత్రాలు ఏం చేస్తాయి అంటే, ఈ వేదం మీరు చదువుతున్నారు కదా, ఈ వేదం చదివితే ఈ వేదంలో కొన్ని క్రియలు ఉంటాయి. వాటికి కర్మలు లేదా సత్కర్మలు అని పేరు, యజ్ఞాలు, యాగాలు అని పేరు. ఆ యజ్ఞయాగాదుల్లో ఏ పని ఎక్కడ చేయాలి అనేది ఒక వరస ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే ఈ మంత్రం అనేది ఒకటి తీసుకుని, ఈ మంత్రానికి అర్థం ఏంటి అని తెలుసుకుని, ఈ మంత్రంలో ఉన్న అర్థం ప్రకారమే పని చేయాలి. చేయబోతున్నటువంటి పనిని ఈ మంత్రం ద్వారా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని ఆ మంత్రం ఉచ్చరిస్తూ ఆ పని చేయాలి. చేసినప్పుడే దానికి విలువ. అలా చేసే పనులకి విలువని తెచ్చేవి మంత్రాలు, చేయవలసినటువంటి పనులను బోధించేవి మంత్రాలు, అలాగే మననంతో రక్షించేవి మంత్రాలు అంటే మంత్రాల గురించి సుదీర్ఘంగా ఒక ఉపన్యాసం చెప్పి వాళ్ళని పంపించి రాజుగారు కాలు గట్టిగా పట్టుకున్నాడు. ఏమని పట్టుకున్నాడు? నువ్వు మంత్రం అంటే ఏంటి అని నలుగురు అడిగితే 4 రకాల సమాధానాలు ఎందుకు చెప్పాడు? కన్ఫ్యూజన్ ఉండకూడదన్నావు కదా, ఒకటే మాట ఉండాలి, ఒకటే తేలాలన్నావు కదా, దేవుడు ఒక్కడే ఉండాలన్నావు కదా, నీ మంత్రం ఒక్కటే ఉండక్కర్లేదా? దారి ఒక్కటే ఉండాలన్నావు కదా, నీ మంత్రం ఒక్కటే ఉండక్కర్లేదా? ఒకే మాట మీద నిలబడాలి, మీరు ఎవ్వరు నిలబడట్లేదన్నావు కదా, నువ్వు ఒక్కడివే 4 మాటలు ఎందుకు చెప్పావు? మేము 150 మందివి 150 మాటలు చెప్పాము, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద పట్టు కూర్చున్నాం కదా, నువ్వు ఒక్కడివే 4 మాటలు ఎందుకు చెప్పావు అని కాలం పట్టుకున్నాడు. ఎందుకంటే రాజుగారు అదేంటా అలాంటావు, బోయవాడికి అపౌరుషేయ వేద వాక్యాలని నేను చెప్తాను, పల్లెటూరులో వాడికి ఇంకో రకమైన వాక్యాలను నేనేం చెప్తాను, పిల్లలకి మీరు చదివే మంత్రాలను చెప్పక ఇంకేం చెప్తాను, అలాగే ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళకేవో కొన్ని మంత్రాలు రోజువారీ చేసే మంత్రాలు ఉన్నాయి, వాటిని గురించి చెప్తాను నేను, వాళ్ళకి తెలియని మిగతా వాటి గురించి చెప్తే వాళ్ళకేం ఉపయోగం ఉంటుంది, నేను ఆలోచించి చెప్పాను. మరి నువ్వు ఒక్కడివి ఆలోచించి చెప్పేవాడు అయ్యావా
మరి ఈ మహర్షులకు ఆలోచన లేకుండానే చెప్పేవాళ్ళు అయ్యారా? నువ్వు ఒక్కడివి 4 రకాల మనుషుల్ని చూసి 4 రకాలుగా సమాధానం చెప్పావు. మరి 150 మంది ఎంతమందిని ఎన్ని రకాల వాళ్ళని చూస్తుంటారు? ఎవరెవరు ఏ దశలో ఉన్నారు అని నీకు తెలిసిందా? తెలియలేదు కదా. ఎవరికైనా సరే వాడు ఉన్నటువంటి పరిస్థితికి కావాల్సిన మాట చెప్తే వాడి పైన అందుకుంటాడు. కానీ వాడికి అందుకోలేని మాటలు చెప్తే, అసలు నడకే రాని వాడికి ఏదో జిమ్నాస్టిక్స్ నేర్పిస్తాను అని కూర్చుంటే ఏమొస్తాయి? తల కింద పడటం తప్ప ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి మహర్షులందరూ ఏం పనిచేశారు అంటే, ఎవరికైనా అందేటట్లు సమాచారాన్ని నిశ్చితం చేసి పెట్టారు. ఎవరు ఏ దశలో ఉన్నా, ఎవరికి ఏది ఇష్టమైనా, ఎవరికి ఏది నచ్చినా సరే అక్కడి నుంచి దాన్ని పట్టుకొని పైకి వెళ్ళడానికి కావాల్సిన దారులు వాళ్ళు చేపట్టారు. అది చూడటానికి ఏదో రకరకాల దారులు ఎలా ఉన్నట్టు ఉంటుంది, కానీ చివరికి ఒకే మజిలీకి చేరుతుంటుంది. దారులు వాడికి కావాల్సిన దారులు. ఒకే ఇంట్లో వంట ఒకే రకంగా ఉండదు. పసిపిల్లలకి ఒక రకంగా ఉంటుంది, మధ్య వయసులో ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ముసలి వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. పసిపిల్లలకి బలము రావాలి, జీర్ణశక్తి ఉండేటట్లు ఉండాలి, వంట అలా ఉంటుంది. మధ్య వయసులో ఉండే వాళ్ళకి బలం ప్రధానంగా ఉండే వంట ఉంటుంది. కాస్త వయసు పడిన వాళ్ళకి జీర్ణం అవ్వటము, ఏదో ప్రధానమైన బలం ఎంతో కొంత అవ్వటము అనే తీరులో ఉంటుంది. బలం కావాలి కదా అని కాస్త వయసు పడిన వాడి కడుపు నిండా ఏదో పెట్టేస్తే, అరగనవి పెట్టేస్తే ఏమవుతుంది? ఇంకోటి ఏదో అవుతుంది కదా. ఒక ఇంట్లో ఒకే రోజు చేసేటువంటి వంటలో 3 రకాలు 4 రకాలు ఉంటే, ఇంకా రోగంతో ఉన్న వాళ్ళు అయితే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో రకమైతే ఇంకో రకంగా ఉంటుంది. అసలు తిండంటే నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏం పెట్టినా సరే అందులో వంకలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మరొక రకంగా ఉంటుంది. ఒకే ఇంట్లో ఉండే వంటకే ఇన్ని రకాలు ఉంటే, అసలు సృష్టిలో ఉండేటువంటి జనాలు, సృష్టిలో 3 కాలాల్లోనూ వచ్చేటువంటి రకరకాల జనాలు, వాళ్ళకు ఉండేటువంటి సంస్కారాలు, వాళ్ళ ఆలోచనలో ఉండేటువంటి మార్పులు, క్షణక్షణానికి వాళ్ళు మారిపోయేటువంటి తీరులు, వీటిలో ఎంత తేడా ఉండాలి కదా. ఆ తేడాలు పట్టుకుని మహర్షులు చెప్తున్నారు. కానీ నువ్వు అనుకున్నట్టు కన్ఫ్యూజన్ని ఉత్పత్తి చేయడానికి ఏమీ చెప్పడం లేదు. దారులు రకరకాలుగా కనిపిస్తున్నాయి అంటే అది మనకి అడ్వాంటేజ్ అనుకోవాలా, కన్ఫ్యూషన్ అనుకోవాలా? దారులు రకరకాలుగా ఉండటం అనేది అడ్వాంటేజ్ కదా. ఒకటే దారి అంటేనే కదా మనల్ని ఒక దారిలోకి నిర్బంధించడం అవుతుంది. దారులు మన ముందు ఇన్ని ఆప్షన్స్ పడేస్తే ఏదైనా ఎంచుకోవచ్చు. చీరల షాపుని ఎవరైనా తిట్టుకున్నారా? వాళ్ళు ఎప్పుడు చూసినా సరే రకరకాల రంగులు ఉంటాయని అన్నారా ఎవరైనా? అనలేదు కదా. ఎందుకనలేదు? ఆప్షన్స్ అవి. ఆప్షన్స్ వాడి ముందు పరిస్థితి అన్నీ ఒకే రకంగానే కనిపిస్తాయి, అన్నీ బాగున్నట్లే అనిపిస్తాయి. ఏదో కళ్ళు మూసుకుని 1, 2 తేల్చుకోవాలి తప్ప ఏమీ లేదు. ఆప్షన్స్ ని మనం అన్ని చోట్ల స్వాగతిస్తున్నాం కదా. అట్లాగే ఇక్కడ ఉన్నవి కూడా ఆప్షన్స్ అని ఎందుకు అనుకోకూడదు అని మహర్షి గారు ఆయన రాజు గారిని గట్టిగా మందలించాడు. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి మాటల వల్ల ఏం ఉపయోగము లేదు. దారులు అనేవి ఎప్పటికైనా సరే ఒక లాభాలు, రకరకాల దారులు ఉండటం అనేది లాభాలు. ఒక ఊరికి చేరటానికి ఒకటే దారి అనక్కర్లేదు. దారులు చాలా ఉన్న కొద్దీ మనకి లాభమే ఎక్కువ. లాభాల గురించే మహర్షులు చెబుతున్నారు అని గట్టిగా ఇచ్చారు. ఈ వృత్తాంతంలో కూడా ఆ మహర్షి గారు, మైత్ర మహర్షి గారు, ఈయనకి ఆచార్యుడు. ఈయన రాజుగారు గనక ఒకవేళ ఈ విషయంలో ఆయనతో సరిగ్గా చర్చించకపోయి ఉంటే, ఆ మైత్ర మహర్షి గారి వెంటపడి ఈయనతో పాటు రాజ్యం దాకా వచ్చి మధ్యలో ఇవన్నీ క్రియేట్ చేసి వీటిల్లో ఇలాంటి చర్చల్ని తీసుకురాకపోయి ఉంటే, చర్చ చేయకపోయి ఉంటే, రాజుగారు ఇదే నిజం అని నమ్మి ఉండేవాడు. ఈ మహర్షులందరూ కన్ఫ్యూషన్ తెస్తున్నారు కానీ వీళ్ళలో ఎవరి వల్ల ఉపయోగం లేదు అనే నమ్మి ఉండేవాడు. మహర్షుల వల్ల లాభం లేదు, ఇన్ని దారులు తప్పు అనే నమ్మి ఉండేవాడు. చాలా నష్టపోయి ఉండేవాడు. అలాంటి నష్టాన్ని రానివ్వకుండా మైత్ర మహర్షి అనేటువంటి ఆచార్యుడు ఆ రాజుగారికి ఉపయోగపడ్డాడు కాబట్టి అలాంటి
ఆచార్యులను దృష్టిలో పెట్టుకున్నా సరే ఆచార్యాధీనోభవ అనేటువంటి వాక్యం చాలా ఉపకరిస్తుంది అనే విషయం తెలుస్తాం. ఉపనయనం పని వచ్చేసరికి చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి చెప్పేది ఉంటుంది, వాళ్ళకి చెప్తే అర్థమయ్యేటువంటి వయస్సు కూడా కాదు. వాళ్ళని మనం ఏదో కొంచెం బలవంత పెట్టైనా సరే చదువులోకి తోయవలసిన అవసరమే ఉంటుంది ఆ దృష్టిలో. కాబట్టి ఉపనయనం ఆ సందర్భంగా మనం మాట్లాడుకునేటువంటి అంశాలు చిన్నపిల్లలకే ప్రధానంగా వర్తిస్తాయి అనే, చిన్నపిల్లలకు వర్తించకపోయినా ప్రమాదం ఏమీ లేదు. చిన్నపిల్లల కంటే కూడా ఇలాంటి సందర్భాలలో తప్పు చేయటానికి లేదా తప్పుగా ఆలోచించడానికి ఆస్కారం ఉన్న మనలాంటి వాళ్ళకే ఎక్కువ ఇది వర్తిస్తుంది. మనలాంటి వాళ్ళకే ఈ ఆచార్యాధీనోభవ అనేటువంటి వాక్యం ప్రధానంగా వర్తిస్తుంది. మనలాంటి వాళ్ళకే గురువుల ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విజ్ఞానం ఎంత ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆచార్యాధీనోభవ అనే వాక్యం కేవలం ఉపనయనంలో వటువుకు మాత్రమే సంబంధించింది కాదు, ప్రతి ఒక్క మనిషికి ప్రతి జీవితానికి సంబంధించింది అని కూడా మనం నిర్ణయించుకోవచ్చు. ఇలాంటి ఉత్తమమైన వాక్యం అక్కడ మొదలైంది, అక్కడితో మొదలు, అక్కడి నుంచి జీవితం అంతా కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అందరూ ఆచార్యాధీనులుగానే ఉండే మాట అయితే ఆచార్యులు ఎక్కడి నుంచి దొరుకుతారు అనేది మళ్ళీ క్వశ్చన్. అందరూ ఆచార్యాధీనులే, అయ్యా మేము గురువులు దొరికితే నేర్చుకుంటాము అని అనుకునే మాట అయితే, ఆ గురువులు దొరికేందుకే అందరూ ఎదురు చూస్తుంటే గురువు ఎక్కడ దొరుకుతాడు? అందరూ శిష్యులే అయితే గురువేడి. కాబట్టి మనలో కొందరం కానీ అందరం కానీ గురువు అనేటువంటి స్థానానికి రావాల్సిన అవసరం కూడా ఉంది. మనం గురువులమై మరొకరికి మార్గదర్శనం చేయవలసిన అవసరం కూడా ఉంది. మొదటి కథలో మదాలస లాంటి తల్లిలాగా, రెండవ కథలో ఆ మనువు గారి లాంటి తండ్రిలాగా, మూడవ కథలో మైత్రముని లాంటి గురువులాగా మాత, పిత, ఆచార్య అనేటువంటి 3 రకాలుగా మనమే మార్గదర్శనం చేయవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. మనం గురువులమై, గురుత్వం అంటే పెద్దదేమి కాదు, మనం గురువులమై మన మాట వినేవారికి మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉంది. కానీ దానికంటే ముందు మనం గురువులం అయ్యే మాట అయితే, మనం మార్గదర్శనం చేసే మాట అయితే, మన మాట వినేవాడు ఏం మన నుంచి అపేక్షిస్తాడు, మన మాట వినాలనుకునేవాడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనేది కూడా మనం తరచి చూసుకోవాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, మనం ఆ దారిలో నికరంగా ఉన్నాము అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది కనుక లేదనిపిస్తే, మనం కనుక 2 రకాలుగా ఉండే మాట అయితే మన మాటని ఏమాత్రం పట్టించుకోరు. ఇంకా కూడా చిన్న పిల్లలు మనకంటే చాలా చురుగ్గా ఉంటారు. మనం నిజమే చెప్పాలి అనే మాట చెప్పి ఎక్కడో అవసరానికి ఒక చిన్న అబద్ధం చెప్పాము అంటే టక్కుని పట్టేస్తారు. మనకంటే చురుగ్గా వాళ్ళు పట్టేస్తారు. వాళ్ళు కింద ఉంటారు, మనకి ఆనరు, ఎక్కడో మన కింద ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, కానీ దొరికిపోతాం మనం. కాబట్టి అలాంటి వాళ్ళకి సత్యనిష్టం గురించి చెప్పాలి అంటే ముందు మనం సత్యనిష్టం చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి జ్ఞాననిష్టం గురించి చెప్పాలి అంటే మనం ముందు జ్ఞానం మీద శ్రద్ధ ఉంచాలి. వాళ్ళకి విద్య అనే దాని యొక్క గొప్పదనాన్ని చెప్పాలి అంటే ఆ విద్య అనే గొప్పదనాన్ని మనం నిరంతరం ఆచరిస్తూ చూపిస్తూ ఉండాలి. విద్య అనే దాన్ని గొప్పగా మనమే గుర్తించుకుని మన జీవితంలో విద్యే ప్రధానం అని నడుచుకుని వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. అలా చూపించినప్పుడు మన మాట వాళ్ళు వినేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గురువుల యొక్క అధీనంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం గురువులమై చాలా మందికి చెప్పవలసినది చాలా ఉంది. మన పిల్లలకి, మనవలకి, ముని మనవలకి చాలా మందికి చాలా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలుగా మనం ఈ ఆచార్యాధీనోభవ అనేటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒకటి, ఆచార్యుడు ఉంటే ఆయనకి అధీనంగా విద్యను నేర్చుకోవటం లేదా జ్ఞానాన్ని పొందటం. రెండవది, మనం ఆచార్యులుగా మారినప్పుడు అంటే మనం కూడా ఆచరణ పరంగా మనం ఆచరిస్తూ వాళ్ళకి ఆదర్శంగా నిలవటం అనేటువంటి అంశాన్ని కూడా సాధించవలసి ఉంది.
కాబట్టి ఆ అంశాన్ని కూడా ఈ ఆచార్య దేవోభవ, ఆచార్యాధీనోభవ అనేటువంటి వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఆచార్యాధీనోభవ అనే వాక్యాన్ని పట్టుకుని మనం ఒక మంచి తల్లిలా, ఒక నాభానేదుష్ఠుడి తండ్రిలా, లేదా మైత్రమునిలా, లేదా మరొక గురువులా మనం చెప్పవలసి వచ్చినప్పుడు చక్కటి విషయాలను చెప్పి, మనం నేర్చుకోవలసి వచ్చినప్పుడు అందరిలా అన్ని మంచి విషయాలని నేర్చుకుని మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఈ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుందాము. అలా మనల్ని మలచవలసిందిగా ఆ పరమాత్మను భక్తిగా వేడుకుంటూ మనం మన ఈ 2 వాక్యాలను పూర్తి చేసుకుంటాం.